Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Series. ఎలా ఉన్నారు అందరూ? Hope you're all doing good. మాకు ఇంకా పెళ్లి సిరీస్ స్టార్ట్ చేశాను కదా, సో మాకు పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. షాపింగ్ అన్నమాట. మనకి అవసరమైనప్పుడు అయితే అసలు అవసరం లేకుండా ఉన్నప్పుడే బయటకు వెళ్తే ఈజీగా దొరికేస్తాయి బట్టలు. ఈ పెళ్లి షాపింగ్ చూస్తున్నామండి, ఒక్కొక్కటి వెతకడానికి చాలా టైం పడుతుంది అనమాట. కావాల్సినవి అసలు దొరకట్లేదు. సో ఇప్పుడైతే నేను నా పెళ్లి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. పెళ్లిలో ఏం డ్రెస్సెస్ వేసుకోవాలో అని నేనైతే ఫస్ట్ లెహెంగాస్ అని అనుకున్నాను అనమాట. రిసెప్షన్ కి లెహెంగా వేసుకుందాం, అలాగే మ్యారేజ్ కి యాజ్ యూజువల్ శారీ అని అనుకున్నాను. శారీ అయితే ఫిక్స్ అయిపోయాను, కానీ ఈ లెహెంగాకి భలే హెడ్ఏక్ అయిపోయిందండి. అసలు దొరకట్లేదు. ఇవాళ అయితే ఎట్లా అయినా దొరికేలాగా వెతకాల్సిందే. సో నేనైతే ఫస్ట్ నార్సింగ్ అట్లానే ఇంకా జూబ్లీ హిల్స్ లో చాలా షాప్స్ ఉంటాయి, లైక్ నీరూస్ కానీ ఇంకా చాలా డిజైనర్ షాప్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. లేదంటే ఆఖరికి చార్మినార్ దగ్గర కూడా ట్రై చేద్దాం అయితే అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఎక్కడికి వెళ్ళాను అండ్ ఏమేమి డిజైన్స్ చూసానో అవన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ గైస్, మీకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది, ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది కదా. సో అందుకే ప్రెసెంట్ అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మన ఈ షాపింగ్ అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే అమీర్పేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అమీర్పేట్ దగ్గర నుంచి ఇంకా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ లాస్ట్లీ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం. బట్ బిఫోర్ దట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను అమీర్పేట్ నర్సింగ్ స్టోర్ ని విజిట్ చేశాను. అక్కడ ఏంటంటే నార్మల్ రెడీ టు వేర్ లెహెంగాసే కాకుండా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి మెటీరియల్ అయినా తీసుకుందాంలే అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళి కొన్ని అయితే ఫ్యాబ్రిక్స్ చూసాను నేను. ఇట్లా మ్యానిక్విన్ కి వేసిన ఫ్యాబ్రిక్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటంటే ఎంటర్ అయిన వెంటనే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే కనిపించినాయి. ఇవి ప్రైస్ అరౌండ్ 21,000, కొన్ని 17,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. బెనారస్ శారీస్ అనమాట. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ అయితే కొన్ని చూసాను. ఇవన్నీ పార్టీ వేర్ టైప్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని రిసెప్షన్ కి వేసుకునేటట్టు ఉన్నాయి అనమాట. అలాగే కొన్ని లెహెంగాస్ ఈ స్టైల్లో చూసాను. ఫ్యాబ్రిక్ నాకు మీటర్ వచ్చేసి అరౌండ్ 2,000-2,500 ఆ రేంజ్ లో చెప్పారు. అండ్ ఇవన్నీ కొంచెం రిసెప్షన్ కి అయితే బాగుంటాయి, కానీ ఎంగేజ్మెంట్ కి అంతగా సెట్ అవ్వవు. సో ఇంకా మళ్ళీ ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే కొన్ని ఇట్లాగా ఆల్రెడీ స్టిచ్డ్ చూసాను అనమాట, సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ ఇవన్నీ. సో వీటిలో ఆ పింక్ అనియన్ కలర్ ఉంది కదా ఒకటి, అది కలర్ నాకు బాగా నచ్చింది. బట్ మెటీరియల్ నాకు అంత బాగా నచ్చలేదు అనమాట. ఆ ప్యాటర్న్ కానీ ఇదంతా మరి కొంచెం చీప్ మెటీరియల్ టైప్ లో అనిపించింది. సో అందుకని ట్రై చేశాను, కానీ పర్చేస్ అయితే చేయలేదు. అలా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే చూసాను ఇక్కడ. అండ్ ఇవి కొంచెం బాగానే అనిపించినాయి, డిజైనర్ వేర్ టైప్ లో అనిపించినాయి, కానీ ప్రైస్ వచ్చేసి 16,000 అలా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి. అండ్ నాకు అంత వర్త్ అనిపించలేదు. ఆ ప్రైస్ కి తగ్గట్టు అంత బాగా లుక్ అంత బాగా అనిపించలేదు. సో అందుకని అక్కడి నుంచి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ లో ఉంటుంది ఇది. ఆ జూబ్లీ హిల్స్ డిజైనర్ షోరూమ్ అనమాట ఇది. నాకు అక్కడ డిస్ప్లేలో పెట్టినవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. పర్టికులర్లీ దట్ ఫస్ట్ పింక్ లెహెంగా అండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా చూసి ఇంకా పైన వెడ్డింగ్ ఫ్లోర్ కి వెళ్ళామన్నమాట. అంతా వెడ్డింగ్ గౌన్స్ అండ్ వెడ్డింగ్ లెహెంగాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ 45,000, 50,000 ఆ రేంజ్ లో ఉన్నాయి, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుండింది. నాకు ఒక 20,000 లోపు, 15,000 ఆ రేంజ్ లో అయితే చాలా లైట్ గా అనిపించినాయి, హెవీగా అయితే లేవన్నమాట. సో అందుకని మళ్ళీ అక్కడి నుంచి నీరూస్ కి వెళ్ళాను. నీరూస్ లో అయితే ప్రైజెస్ అయితే బాగా ఉన్నాయి, కానీ నాకు నచ్చిన ప్రైస్ లో అయితే డ్రెస్సెస్ అంత మంచిగా అనిపించలేదు. ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను, కానీ అంత పిచ్చి పిచ్చిగా అనిపించింది ప్యాటర్న్ మొత్తం. సో ఊరికే అట్లా వేసుకొని ట్రై చేశాను కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి ఇది ఒక 7,000-8,000 ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో కొన్ని డ్రెస్సెస్ అయితే నేను ట్రై చేశాను. ఇది కూడా నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇప్పుడు అరౌండ్ 8,000 ఆ రేంజ్ లో ఉంది ప్రైస్ అయితే. ఆ దుపట్టా అట్లా వేసుకోవడం వల్ల లుక్ బాగాలేదు, కానీ నార్మల్ గా అయితే దగ్గర నుంచి చూస్తే బాగానే ఉంది. ఈ వీడియోలో కన్నా కూడా దగ్గర నుంచి చూస్తేనే నాకు కొంచెం బాగా అనిపించింది. సో ఇట్లా కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. చాలా కాస్ట్లీ ఉన్నాయండి నీరూస్ లో. నాకైతే అంత వర్త్ అనిపించలేదు అనమాట. కొన్ని మోడల్స్ బాగున్నా కూడా డిజైనర్ పీసెస్ కదా, సో అందుకని కాస్ట్లీ ఉన్నాయి. మరి నాకు కావాల్సిన 10,000, ఒక 12,000 ఆ రేంజ్ లో అయితే అసలు ఏం నార్మల్ సింపుల్ గా ఉన్నాయి అనమాట. 3,000-4,000 రేంజ్ లో ఎలా ఉంటాయి డ్రెస్సెస్ అట్లా ఉన్నాయి అవి. సో అందుకని ఇంకా నాకు నచ్చక మళ్ళీ ఇది వేరే షోరూమ్ కి వచ్చేసాను అనమాట నేను. ఇలా అన్ని వరుసగా షోరూమ్స్ అన్ని వెళ్ళాను, కానీ అన్ని వీడియోస్ అయితే నేను తీయలేదండి అన్ని షోరూమ్స్ లో, ఎందుకంటే అలౌ చేయలేదు. ఇది వచ్చేసి వేరే షోరూమ్. నాకు ఈ ఆరెంజ్ కలర్ లెహెంగా అయితే చాలా బాగా నచ్చింది, కానీ అది ఒక 30,000 ఆ రేంజ్ అని చెప్పారనమాట. కానీ లెహెంగా అయితే నాకు బాగానే నచ్చిందండి. సో అక్కడ నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే ఆల్మోస్ట్ ఏం దొరకలేదు, అందుకని ఇంకా మళ్ళీ చార్మినార్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. చార్మినార్ లో ఈ మార్వా ఫ్యాబ్రిక్స్ దగ్గరకు వచ్చాను అనమాట. అక్కడ ఏమైనా నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ దొరికితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాంలే అన్నట్టుగా వచ్చేసాను. నాకైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ కనపడ్డాయి, కాకపోతే నాకు నచ్చిన కలర్ లో అయితే ఏమీ కనిపించలేదు.
కొన్ని కలర్స్ అయితే చూసాను అనమాట, రెడ్ అండ్ ఆల్సో ఈ కలర్. ఇది మరీ ఓవర్ గా అనిపించింది. అండ్ ఈ మెటీరియల్ నాకు బాగా నచ్చిందండి. రెడ్ కలర్ ఇప్పుడు కింద మీరు చూసారు కదా, ఆ మెటీరియల్ బాగా నచ్చింది. కానీ అదేంటంటే మరి రిసెప్షన్ లుక్ అయితే బాగుంటుంది, కానీ నాకు ఎంగేజ్మెంట్ అండ్ ఆల్సో రిసెప్షన్ ఏది దొరికితే అది తీసుకుందాం అని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ కి అని చూస్తున్నాను. కానీ ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ నార్మల్ గా అయితే బాగుంది, కానీ వెడ్డింగ్ పర్పస్ అంటే వెడ్డింగ్ కి సంబంధించిన ఈవెంట్స్ కోసం అయితే అంతేం పర్ఫెక్ట్ కాదనిపించింది. ఇట్లానే చాలా ట్రై చేశాను. అండ్ ఈ పింక్ కలర్ ది కూడా చూసాను అనమాట. ఇది వచ్చేసి మీటర్ ఒక 1500 ఆ రేంజ్ లో చెప్పారు. నేను ఇప్పుడు ట్రై చేస్తున్నది అయితే కొంచెం కాస్ట్లీ అండి. ఒక 1800 వరకు చెప్పారనమాట మీటర్ అనేది. ఇక్కడ ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మార్వా ఫ్యాబ్రిక్స్ లో. నార్మల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్స్ బాగా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా అన్ని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అట్లాగా ఈ నెట్టెడ్ కూడా ట్రై చేశాను. కింద సాటిన్ మెటీరియల్ పెడితే ఎలా ఏ కలర్ లో కనిపిస్తుందో అన్నట్టుగా కొన్ని ట్రై చేశాను. సో ఇవి వచ్చేసి 2500 అలా చెప్పారనమాట మీటర్ అనేది. నేను చూస్తున్న టైంలోనే ప్యారలల్ గా వేరే వాళ్ళు కూడా ఇదే మెటీరియల్ లో చూస్తున్నారు అనమాట. కాకపోతే వేరే కలర్ లో వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ లో చూస్తున్నారు. సో నేను కూడా చూస్తున్నాను అనమాట, నాకేమైనా సెట్ అవుతుందా అని. ఫైనల్ గా అయితే ఏమీ సెట్ కాలేదు. ఇంకా చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయాము, అక్కడ చాట్ తిందాం అన్నట్టుగా. ఇంకా వెళ్తుంటే అక్కడే పక్క షాప్స్ లో చాలా ఫ్యాబ్రిక్స్ షాప్స్ కనిపించినాయి అనమాట. వాళ్ళైతే పిలుస్తూనే ఉన్నారు, ఒకసారి రండి 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 అని. సరే చూద్దాం ఒకసారి, ఎప్పుడు అయితే ట్రై చేయలేదు కదా అని వెళ్ళాను. వెళ్తే ఇవి జస్ట్ ఒక 3000 అంతే అనమాట ప్రైస్ అయితే. హెవీగా ఉన్నాయి, కానీ అవి మరీ వర్త్ కాదనిపించింది. ఇంకా సరేలే వాళ్ళు అంతసేపు పిలిచారు కదా అన్నట్టుగా ఊరికే ఫార్మాలిటీ కోసం వెళ్ళాను. వెళ్తే నాకేం అంత నచ్చలేదు. అండ్ ఈ షాప్ లో మాత్రం నాకు కొన్ని నచ్చినాయి అండి. ఇవి ప్రైస్ మరీ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇందాక చూపించింది అండ్ ఇప్పుడు చూపిస్తుంది వేరే షాప్. సో రెండు మిక్స్ అయిపోయినాయి. అది వేరే షాప్ అండ్ ఇది వేరే షాప్ అనమాట. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి ఇది చూడడానికి వీడియోలో కొంచెం పర్లేదు అని అనిపించింది, కానీ బయట అయితే మరీ అసలు ఎలానో ఉంది. ఆ కలర్ కూడా మరీ ఓవర్ గాడీగా అనిపించింది, అందుకే తీసుకోలేదు. ఇంకా ఫార్మాలిటీ కోసం ఒక 2-3 పీసెస్ అట్లా చూస్తూ ఉన్నాము. నార్మల్ గా అయితే ఇంత హెవీ లుక్ అంత తక్కువ ప్రైస్ లో అయితే నార్మల్ గా రాదండి. కానీ ఈ షాప్స్ కూడా నాకు చాలా బెటరే అనిపించింది అనమాట. ఫైనల్ గా అయితే మీరు చూసినట్టయితే చూడండి కొంచెం ఎంత హెవీగా అనిపిస్తుందో. ఇవి ఎంతో ప్రైస్ కూడా లేవండి, 3000-2500 ఆ రేంజ్ లోనే ఉన్నాయి అనమాట. సెమీ స్టిచ్డ్ ఇవి అయితే. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు బెటరే అనిపించింది, కాకపోతే మా ఓన్ ఈవెంట్ కదా అందుకని నేను ఇంకా తీసుకోలేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి అయితే వరమహాలక్ష్మికి వచ్చేసాము. ఈ వరమహాలక్ష్మిలో ఏంటంటే శారీస్ కోసం అని వచ్చామండి. ఈ శారీస్ చూసారు కదా, బనారస్ ప్యూర్ బనారస్ శారీస్ అండ్ లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవన్నీ. వీటిలో ఇవన్నీ పీసెస్ వచ్చేసి ఒక 15,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కంచిపట్టు శారీ. ఇవన్నీ ఏంటంటే కొంచెం మా మదర్ ఇన్ లా కోసం చూస్తున్నామని అనమాట. శారీ సెట్ అవ్వలేదని అంటే ఇంకా ఫైనల్ గా అయితే ఈ శారీ చూసాము. ఈ గోల్డ్ అండ్ పింక్ కలర్ శారీ. ఇది గోల్డ్ కూడా కాదండి, కొంచెం గోల్డ్ లోనే ఒక టైప్ ఆఫ్ షేడ్ వస్తుంది అనమాట. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడలే కదా అని చెప్పి అది చూసాము. ఇంకా గోల్డ్ కలర్ లో ఇంకేమైనా కాంబినేషన్స్ ఉన్నాయేమో అని చూసాం అనమాట. ఈ పర్పుల్ అండ్ గోల్డ్ కూడా కొంచెం బాగానే నచ్చింది. సో మాకు నచ్చిన ఈ 3 శారీస్ అయితే పక్కన పెట్టి కంపారిటివ్ గా ఏది బెటర్ అని చూసి ఫైనల్ గా అయితే ఒకటి సెలెక్ట్ చేసాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి ప్రైస్ అరౌండ్ 64,000 అలా చెప్పారనమాట. శారీ అయితే చాలా బాగుందండి. ఇలా చూస్తే దానికంటే వేసుకుంటే అయితే చాలా బాగుంది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట శారీ. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే కాకుండా ఇందాక చూపించిన గోల్డ్ కలర్ శారీస్ అయితే అవి అరౌండ్ 25,000 అలా ఉన్నాయి. సో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చానండి. నాకైతే పిచ్చెక్కిపోయింది. మార్నింగ్ 11 కి స్టార్ట్ చేశాను. నా షాపింగ్ ఇప్పుడైతే 9:30, ఆల్మోస్ట్ 10:30 అయిందండి టైం. ఇప్పుడు మార్నింగ్ 11 కి స్టార్ట్ చేస్తే నైట్ 10 దాకా అయిపోతుంది అనమాట టైము. ఇంత టైం తిరిగి వచ్చాను. నాకైతే విసుకొచ్చింది. లిటరలీ 2 డేస్ నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట లెహెంగాస్ కోసం అని. నాకు కావాల్సింది అయితే అసలు దొరకలేదు. నాకు కావాల్సింది దొరికినా కూడా నా బడ్జెట్ లో అయితే అసలు లేదనమాట. సో బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఈ వెడ్డింగ్స్ కి అదంతా బడ్జెట్స్ పెట్టేస్తే తర్వాత ఒక్క యూస్ కోసం మళ్ళీ తర్వాత యూస్ కూడా చేయలేమన్నమాట. అందుకే ఎక్కువ బడ్జెట్ అయితే నేను పెట్టదలుచుకోలేదు. ఫస్ట్ నేను ఫిక్స్ అయిపోయాను. సో నా బడ్జెట్ లో అయితే ఎక్కడ దొరకలేదండి. ఎన్ని షాప్స్ తిరిగాను, బట్ నాకైతే అంత మంచి క్వాలిటీ కానీ వర్తిగా అని అనిపించలేదు. ఇంకా నెల్లూరులో కూడా ఒకసారి చూడాలన్నమాట, నెల్లూరు వెళ్ళిన తర్వాత కూడా. సో చూసారు కదండి ఈ వీడియో. ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా నాకు తెలిసి షాపింగ్ వే వస్తాయి అనమాట. ఆల్రెడీ నేను కొన్ని నెల్లూరులో కూడా శారీస్ షాపింగ్ చేశాను. అవి కూడా నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. సో అది కూడా మొత్తం చూడండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నా వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా లైక్స్ ఇస్తూ వచ్చే వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకొంచెం మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను.
So that's it for today's video, guys. Thanks for watching this video, guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye, guys.